I'd like to ask KTR, where was he sleeping in his deep hibernation state while 7,800 acres of forest land was destroyed to build the Kaleshwaram project, which is of no use? There were 22 to 25 lakh trees that were cut down to build the Kaleshwaram project, and the article was published in February 2018. Where were you sleeping at that time? Now, out of the blues, all of a sudden, you wake up this morning as a great environmentalist. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల ఆక్రమణను నిరసిస్తూ ప్రొఫెసర్లు నిరసన బాట పట్టారు. యూనివర్సిటీలో కొత్తగా వేసిన రోడ్డుపై పాదయాత్ర చేస్తూ నిరసన తెలిపారు. వర్సిటీ భూములు కాపాడాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు ఆల్రెడీ ఇంత పెద్ద రోడ్ ఉన్నది, ఇంకో రోడ్ ఎందుకు కావాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్ నిర్మాణం చేసుకుంటే పౌచింగ్ యాక్టివిటీస్ అనేది చాలా జరుగుతాయి. ఇక్కడ అమ్మాయిలకి సురక్ష అనేది లేదు. ఇక్కడ నుంచి అందరూ కబ్జా చేయడానికే ఇలా అందరు వర్కర్స్ అందరు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు గోడలు కొట్టుకొని యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ లో బడా నేతలు ఉద్యోగులు కబ్జా చేస్తుండడం, ఇల్లు కూడా నిర్మించుకోవడాన్ని తప్పుపడుతున్నారు విద్యార్థులు. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. Sleeping when Modi declared that Lakshadweep is going to be a tourism spot. Well, he is going to destroy few hundreds of islands and set up a tourism center for his friends from west of India. Since soon you are going to be aligned with NDA, why don't you ask him that why is he destroying a few islands just for his friends? And I'm sure you won't ask. You don't carry those sort of guts that you can go ahead and question your godfather.